తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒకవైపు సిట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం హాట్ గా విచారణ సాగింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లోద్రా వివరించారు. తయారైన లడ్డూని టెస్టింగ్ కి పంపించారా? అనుమానాలు ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డూ తయారు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లేవంటూ ధర్మాసనం పేర్కొంది. విచారణ జరపక ముందే ఎలాంటి ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని, తిరస్కరించిన నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించినట్లు ఆధారాలు లేవని, జంతువుల కొవ్వును వినియోగించినట్లు కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చెబుతున్న ల్యాబ్ రిపోర్ట్ తిరస్కరించిన శాంపిల్ది కాదా? మీరు సిట్ విచారణ ఆదేశిస్తే మీడియా ముందుకు ఎందుకు వెళ్లారు? దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాం. జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో మీడియా ముందుకు ఎందుకు వెళ్లారు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. సుబ్రహ్మణ్య స్వామి తరపు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతుందన్నారు రాజశేఖరరావు. టీటీడీ చెప్పిన దానికి ఏపీ సీఎం ప్రకటన విరుద్ధంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలో పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి వెళ్లదని టీటీడీ చెబుతుందని తెలిపారు. శాంపిల్స్ ని ఎక్కడి నుంచి సేకరించారు? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా అంటూ పేర్కొన్నారు. ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా? ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కల్తీ నెయ్యి ఎన్నడూ వాడలేదని టీటీడీ అధికారి చెప్పారంటూ రాజశేఖరరావు కోర్టుకు విన్నవించారు. టీటీడీ అధికారి ఐఏఎస్ ప్రసాదంపై అనుమానాలు ఉంటే దర్యాప్తు చేయాలి. సరైన ఆధారాలు లేకుండా ప్రసాదం కలుషితమైందని ప్రకటించడం ఆందోళనకరంగా ఉందని, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉంటుంది? ఈ రోజు మతం కావచ్చు, రేపు మరేదైనా కావచ్చు అంటూ తెలిపారు.